ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనం నుండి 32 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. వారు ఆయనను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భమును పాలివ్వని ధన్యములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసినలా ఎండిన దానికేమీ ఎదురో అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు. ప్రియదేవునికి బిడలారా, ఈ వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి బాధపడుతున్న వారికి బాధపడకుడి అని, ఏడవకుడి అని నివారించడం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారికి శిలువ మరణ శిక్ష విధించినప్పుడు వారికి ఉన్న ఆనవాయితీ ప్రకారంగా యెరూషలేము రాజవీధి నుండి గొల్గొతా కొండ వైపు ఆ నేరస్తునికి వారి ఒక అడ్డుకర్ర మోయించుకొని తీసుకొని వెళ్ళడం అనేది వారి న్యాయస్థానము ఇచ్చిన ఒక విధి. ఇదివరకు అక్కడ ఉన్నటువంటి ఒక కర్రకు వీళ్ళు తీసుకెళ్తున్నటువంటి అడ్డుకర్ర మోసుకుని వెళ్ళి ఆ కర్రకు కట్టి అక్కడ వేలాడదీస్తారు. ఆ మరణ శిక్షకి ఎవరైతే అనుభవిస్తున్నారో వారు ఆ కర్ర మోసుకొని వెళ్ళి అక్కడ వారు చంపబడతారు. అయితే చిత్రం ఏమిటంటే, యేసు ప్రభు వారికి మాత్రం కేవలం అడ్డుకర్ర ఒక్కటే కాకుండా నిలూటి కర్రను అడ్డుకర్రతో తయారు చేయబడిన సిలువ, సంపూర్ణమైన సిలువ మోయించడం అనేది ఒక భయంకరమైన విషయం. ఈ సిలువ యొక్క బరువు 100 కేజీలకు పైన. ఆయన యెరూషలేము రాజవీధిలో దానిని మోసుకుంటూ గొల్గొతా కొండ వరకు పట్టుకుని వెళ్ళాలి. ఇదివరకే ఆయనకి కొరడలతో కొట్టి ఉన్నారు. శరీరం అంతా కూడా రక్తసిక్తమై ఉన్నది. భయంకరమైన పరిస్థితులలో యేసుప్రభు వారు సిలువ మోయలేక అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో కృంగిపోతున్నప్పుడు ఆ మార్గములో కురేనీయుడైన సీమోను అనే ఒక పల్లెటూరుకు వచ్చిన వ్యక్తి కనబడ్డాం. రాజు సైనికులు భటులు చూసి ఈయన మోయలేకపోతున్నాడు కనుక ఆ సిలువను కూడా మోయమని చెప్పి ఆ సిలువ మోయడానికి ఆయనకి బలవంతము చేశారు. యేసు ప్రభు వారు అలాగే ఆ కురేనీయుడైన సీమోను ఇద్దరు కూడాను ఆ సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలామంది స్త్రీలు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మేలు పొందినవారు, స్వస్థత పొందినవారు, రొట్టె తిన్నవారు, ఆయనను తాకి బాగుపడినవారు, దయ్యాల నుంచి విడుదల పొందినవారు, వ్యాధి బాధల నుంచి స్వస్థత పొందినవారు, యేసు మరణ శిక్ష చూసి అయ్యో అన్యాయముగా యేసును చంపేస్తున్నారు అని చెప్పి వారు గుండె బాదుకొని రొమ్ము మీద కొట్టుకొనుచు భయంకరంగా వారు దుఃఖిస్తూ ప్రలాపించడం ప్రారంభించి యేసు వెంబడి వెళుతున్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఆ స్త్రీల వైపు చూచి అంటున్నారు,
కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. యేసేకి భవిష్యత్తు గురించి తెలుసు. ఎందుకంటే ఈరోజు ఆయన మీద కుట్ర పన్ని ఆయనను చంపేయాలని చెప్పి అనవసరమైన నేరారోపణ చేసి ఆయనకి చంపేస్తున్నారు. కానీ కొద్ది రోజుల్లోనే వారి మీదకి రాబోతున్న శిక్ష విధి మామూలుగా లేదు. చాలా బహు కష్టము రాబోతుంది. వారి పిల్లలను బండకేసి బాధబోతున్నారు. భయంకరమైన జంతువుల చేత వారి భర్తలను వారి పిల్లలను చంపించబోతున్నారు. రాజు అయితే మరి వీరి మాటలకు వారి కేకలకు ఇష్టపడి లేక లోబడిపోయి భయపడిపోయి మరి యేసుప్రభును సిలువలో హతమార్చడానికి అప్పగించాడు. కానీ ఆ రాజు యేసును అయితే మామూలుగా సిలువలో చంపడానికి అధికారం ఇచ్చాడు. కానీ కొద్ది దినములలో ఈ ప్రజలు ఎవరైతే యేసును హతమార్చడానికి కారకులయ్యారో వారిని వారి పిల్లలను భయంకరమైన క్రూరమైన జంతువులకు ఆహారముగా ఇవ్వబోతున్నాడు. అది యేసుకి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో గొడ్రండును కనని గర్భమును పాలిని అని స్తన్యములు ధన్యములైనవి అని చెప్పు దినము వచ్చుచున్నది. అయ్యో, మేము బిడ్డలు కనకపోయింటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు ఆ బిడ్డలను క్రూరమైన తోడులకు ఆ రోమా ప్రభుత్వం వారు ఇవ్వబోతున్నారు. భయంకరంగా చంపబోతున్నారు. అనేక మందికి భయంకర శిక్ష విధించబోతున్నారు. అప్పుడు ఆ జనులు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోని జనులు చెప్పసాగుదురు. వారు కేకలు వేసుకుని, అయ్యా కొండలు, అయ్యా రాళ్ళు మా పైన వచ్చి పడండి, మమ్మను కప్పండి, భయంకర ఉగ్రత వచ్చి ఉన్నది, మమ్మను కాపాడండి అని చెప్పుకొని అరిసి కేకలు వేసే రోజులు రాబోతుంది అని చెప్పి ఆ భయంకర శిక్ష విధి గురించి యేసు ప్రభువారు మరి తన యొక్క వెంబడిస్తున్న స్త్రీలకు చెప్తా ఉన్నాడు. ప్రియదేవునికి బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. చాలాసార్లు ఇతరుల గురించి చూసి మనము బాధపడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. మనము న్యాయముగా ఉంటే మనం బాధించేవారు ఎవరు ఉండరు. అన్యాయము చేసి ఇతరుల మీద మనం ఏమంటే ఖచ్చితంగా అది మన తల మీదకి రాక తప్పదు. నిరపరాధిని నువ్వు చెరపాలనుకుంటున్నావా? తప్పు లేని వ్యక్తి మీద తప్పు మోపి ఏదో కీడు చేయాలి, వారి గురించి ఏదో చేయాలనుకుంటున్నావా? అది ఒకరోజు నీ నెత్తి మీదకి వచ్చినప్పుడు, నీ కళ్ళ ముందే నీ పిల్లలు కొట్టుకొని చచ్చిపోయినప్పుడు ఆ బాధ మామూలుగా ఉండదు. అందుకే ప్రభువారు అంటున్నారు, వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసినలా ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్తున్నాడు. పచ్చి మ్రాను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శక్తిగల దేవునికే వారు ఇంతగా హింసిస్తున్నప్పుడు సామాన్యమైన మనుషులు ఎండిట ఆకులు ఏ రోజు మనం రాలిపోతామో మనకు తెలియదు. ఏ క్షణము మనం ఏమవుతామో తెలియదు. మనకెందుకు అహంకారము, మనకెందుకు ఆవేశము, మనకెందుకు కోపము? ఈరోజు యెరూషలేము రాజవీధిలో ఉన్నటువంటి అనేక జనాంగానికి ప్రభు అంటున్నాడు, ఈరోజు పచ్చి మరి మ్రాణిన నాకే ఇలా చేసినప్పుడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఎండిపోయినటువంటి మీకు ఏం చేయబోతున్నారో, అయ్యో ఎంత శ్రమ, ఎంత బాధ అని చెప్పి యేసు ప్రభువారు వారి గురించి ఆయన బాధపడుతూ తెలియచేస్తా ఉన్నారు. ఏమైనా గమనించినప్పుడు ఒక అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఒక్కరే ఆ శిలువ శ్రమ అనుభవించడానికి వెళ్ళడము లేదు. యేసు ప్రభు వారు ఏ తప్పిదములు చేయని వారు, కానీ ఆయనతో పాటు గొల్గొతా కొండపైకి మరొక ఇద్దరు ముద్దాయిలను తీసుకెళ్తున్నారు. వారు ఎవరు అంటే నేరము చేసిన వారు. వారు నేరము చేసిన దొంగలు. వారిని కూడా ఆ శిలువ మీద హతమార్చడానికి మరి తీసుకుని వెళుతున్నారు. నా ప్రియ సోదరి సోదరుడా, అపోస్తలుడైన పేతురు అని యేసయ్య శిష్యుడు అంటాడు, నువ్వు తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించడంలో తప్పు ఏమీ లేదు, కానీ నువ్వు ఏ తప్పు చెయ్యకుండా నీ మీద నేరారోపణ చేసి శిక్షిస్తారు, అది నీకు దీవెనకరం, దానికి నీ ఫలితము. అందుకే
నా క్రైస్తవ బిడ్డలారా, నువ్వు సేవకులైనా, నువ్వు విశ్వాసి అయినా, దేవుని ప్రియమైనటువంటి ప్రియ భక్తులైనా, నువ్వు ఏమి అనకుండా ఏమి చేయకుండా నీ మీద నేరారోపణ చేసేవారు ఉన్నారా? నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నేరము చేసి కనుక మన అవమానం అనుభవిస్తే దాని ద్వారా మనకి ఏమి ఫలితం ఉండదు. కానీ నిరపరాధిగా ఉన్నప్పుడు, మన యేసు వలె మనము నిరపరాధిగా ఉన్నప్పుడు నేరారోపణ చేసి మనకు గనుక శిక్ష విధిస్తే దాని ద్వారా మనకు ఆశీర్వాదములు, దాని ద్వారా మనకు దీవెనల సంగతి మర్చిపోకూడదు. కనుక ఈరోజు ఈ పాఠములో మనం ఈ లోకంలో ఉన్నంత కాలము ఎవరి మీద నేరము మోపొద్దు, ఏ దుష్కార్యములు చేయవద్దు, ఏ తప్పిదములు మన జీవితంలో మనము చేయకుండా జాగ్రత్త పడి జీవించడానికి సిద్ధపడదాము. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించడానికి మనము సిద్ధమగుదాము. ప్రియ దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని బట్టి మన జీవితాలు సరిచేసుకొని ఎవరు మనకు దూషించినా ద్వేషించినా భరించుకుందాం, సహించుకుందాం. ఆయనకు మహిమకరంగా మనము నిర్దోషులుగా ఉండడానికి ప్రభునే లక్ష్యముంచి వెంబడిద్దాం. రండి, తలలుంచుకొని దేవుని మనము ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకి స్తోత్రాలు. విన్న వాక్యమును బట్టి మా జీవితాలను దీవించి ప్రభువా, ఎలాంటి అపరాధములు చేసి మేము శిక్ష విధించబడకుండా నిరపరాధులుగా నిర్దోషులుగా మీ వలె మేముంటూ అవమానములు దూషణాలు భరించి సహించి మీ చేతుల మీదుగా శ్రేష్టమైన బహుమానం అందుకునే భాగ్యం అనుగ్రహించుమని, ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు. దీవించునుగాక.